మధ్య సంభాషణను తెలుసుకుందాం. చూడు, మన రాఘవ మేడంలో ఉన్నారు కదా, వెళ్ళి పలకరించుదామా? ఆమె చూసి చాలా రోజులైంది కదా. పద పద, నేను ఆమెను చూడనే లేదు. ఇంత పెద్ద ఫంక్షన్ కు కూడా ఆమె ఎంత సింపుల్ గా వచ్చారో చూడు. ఆమెకేమో బోలెడంత ఆస్తి ఉంది, పెద్ద ఉద్యోగం. నుండి ఏంలే, కొందరు అంతే, ఉండి అనుభవించలేరు, ఉత్తిపిస్తున్నారు కదా. ఆమె పిల్లలకైనా సరిగా తిండి పెట్టారో లేదో, ఎప్పుడు ఏమో సేవా కార్యక్రమాలు, పిల్లల కార్యక్రమాలు అంటూ ఊరి మీదే తిరుగుతూ ఉంటారు. అవును, ఉద్యోగం చేస్తూ పైగా సేవలు అంటూ తిరుగుతూ ఇంటి వాళ్ళను పట్టించుకోకపోతే ఎవరైనా ఒప్పుకుంటారా? అంతా బడాయి, అయినా మనకి ఎందుకులే, పద వెళ్ళి పలకరించి వద్దాం. నమస్కారం రాధా మేడం, బాగున్నారా? బాగున్నాను, మీరెలా ఉన్నారా? బాగున్నాం మేడం. రేపు మేము మీ ఇంటికి రావాలనుకుంటున్నాం, మీరు ఇంట్లో ఉంటారా? లేదమ్మా, రేపు ఆదివారం కదా. రేపు బాల వికాస్ సేవా దినోత్సవం రాణిగారి తోటలో జరుపుకుంటున్నాం. అక్కడికి వెళ్ళాలమ్మా. పైగా మెడికల్ క్యాంప్ కూడా ఉంది. మేము సేవకు వెళ్తామమ్మా, ఏమీ అనుకోవద్దు. పోనీ మీరు కూడా అక్కడికి రాకూడదు? బాల వికాస్ పిల్లల చేత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. మీరు మీ పిల్లల్ని కూడా తప్పక తీసుకుని రండి. ఈ సేవలేంటో, ఆ సాయిరాం ఏమటం ఏంటో ఒకసారి వెళ్ళి చూడాల్సిందే. అవును, ఆవిడ మనల్ని ఎన్నోసార్లు రమ్మని పిలిచారు. టీవీలు, సినిమాలు అన్నీ మానుకొని ముఖ్యంగా ఆదివారాలు వెళ్తారట, సేవలు చేస్తారట. పిల్లలు కూడా ఏదో బాల వికాస్ అంటూ ఆదివారాల్లోనూ సెలవు రోజుల్లోనూ వెళుతూ ఉంటారు. అవును, రాధా మేడం ఒకసారి చెప్పారు కదా, సినిమాకి, షికారికి ఫ్రెష్గా తయారై వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు వాడిన ముఖాలతో డల్గా తిరిగి వస్తారు. కానీ సేవకు కానీ భజన కానీ వెళ్ళిన వాళ్ళు ఏనుగుల బలంతో తిరిగి వస్తారంట. సరే అయితే రేపు వెళ్దాం, రెడీగా ఉంది. మరునాడు ఉదయం రాణిగారి తోటలో స్లమ్ ఏరియాలో పిల్లలకు మెడికల్ చెకప్ జరుగుతుంది. కార్యకర్తలు చాలా క్రమశిక్షణతో పిల్లలను వరుసలో నిలబెట్టడము, డాక్టర్లు వారిని పరీక్షించాక వారికి టెస్టులు చేయించడము, మందులు ఇవ్వడము, ఇలా నిశ్శబ్దంగా అన్నీ చకచకా జరుగుతున్నాయి. సీతాతార ఆ ప్రదేశం అంతా తిరుగుతూ వీటన్నిటినీ పరమాశ్చర్యంతో చూస్తున్నారు. ఇంతలో వారికి రాధా మేడం దూరంగా కనిపించింది. అదిగో రాధా మేడం, అక్కడ డాక్టర్ దగ్గర డ్యూటీ చేస్తున్నాను, పద వెళ్ళి మాట్లాడదాం. నిజంగా ఆ సాయిబాబా గారిలో ఏదో శక్తి ఉంది. ఆ సేవ ఈ సేవ అనకుండా, పేద గొప్ప అనే భేదం లేకుండా సేవలు చేస్తున్నారు. రోజంతా ఈ మెడికల్ క్యాంపులు, సేవలు సువిరమం లేకుండా అంకిత భావంతో, ప్రేమతో చేస్తున్నారు. అందరి నోట సాయిరాం అనే మాట తప్ప ఇంకేం రావటం లేదు. చూడు చూడు, సాయిరాం పేరు చెబితే ఎంత పెద్ద పనైనా అవలీలగా జరిగిపోతుంది కదా. అదిగో రాధా మేడం. సాయిరాం, సీత, తార, మీరు వచ్చారా? చాలా సంతోషం. ఇక్కడ కూర్చోండి. ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. అమ్మ స్వాతి, ఆంటీ వాళ్ళకు మంచినీళ్ళు ఇవ్వమ్మా. నేను ఇప్పుడే వస్తానమ్మా. సాయిరాం. చూశావా, మేడం ఎంత బిజీగా ఉండి కూడా మనతో ఎంత చక్కగా మాట్లాడారో. అవునా ఆంటీ, ఇప్పుడు మేడం గారి స్పీచ్ ఉంది, అందుకే వెళ్ళారు. పిల్లలకు, పెద్దలకు అందరికీ సాయిరాం. ఈ రోజు చాలా మంచి రోజు. మనందరం కలిసి మన కోరికలను కొంతవరకు అదుపు చేసుకుని మనకున్నంతను కూడబెట్టిన సొమ్మును నిరుపేదలకు, అసహాయకులకు బట్టల రూపంలో, మందుల రూపంలో పంపిణీ చేశాము. మనం మన ధనాన్ని మాత్రమే కాకుండా ఆహారాన్ని, మన శక్తిని, సమయాన్ని వృధా చేయక పొదుపు చేయాలి. అలాగే అవసర ఖర్చులే కాదు, అనవసరమైన ఆలోచనలు చేస్తూ పనికిరాని పనులతో, అంటే సినిమాలు, పార్టీలు, ఆడంబరాల కోసం వృధా చేసే ధనాన్ని, సమయాన్ని మంచి పనులకు ఉపయోగపెట్టాలి. మంచి పనుల వలన భగవన్నామం చెబుతూ
కర్మలు చేయడం వలన పాజిటివ్ తరంగాలు అనగా పాజిటివ్ వైబ్రేషన్స్ మన నుండి వెలువడి వాతావరణ కాలుష్యం కలిగి మనందరిలో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. స్వామి ఇప్పుడు చెప్తుంటారు కదా, అందరినీ ప్రేమగా చూడు, చేతనైనంత వరకు సహాయం చెయ్యి అని, ఎవరిని బాధించకూడదు అనేసి. ఆ విధంగా లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హార్ట్ ఎవర్. ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. అందరికీ మరొకసారి సాయిరాం. మనకి సేవలు పిసినారి కాబోలు అనుకున్నాం, కానీ తనకున్న దాంట్లో సంఘసేవ చేస్తూ జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నారని తెలుసుకోలేకపోయాం. ఇన్నాళ్ళు రాధా మేడం పిసినారి కాబోలు అనుకున్నాం, కానీ తనకున్న దాంట్లో సంఘసేవ చేస్తూ జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నారని తెలుసుకోలేకపోయాం. ఇకపైన మనం కూడా కోరికలపై అదుపును పాటించి సేవా కార్యక్రమంలో పాల్గొన్నాం. అలాగే మన పిల్లల్ని పాలవికస్కి పంపించి మనం మర్చిపోతున్న మానవతా విలువల్ని నేర్చుకునే అవకాశం వారికి కల్పించుదాం.